హాయ్ ఆల్. ఇప్పుడే జీ5లో రీసెంట్‌గా స్ట్రీమింగ్‌కొచ్చిన 'గుర్రం పాపిరెడ్డి' అనే మూవీ చూసా. మూవీ ఎలా ఉందంటే పర్సనల్‌గా నాకైతే చాలా నచ్చిందనమాట. మూవీ స్టార్టింగే మన లెజెండరీ యాక్టర్ అయిన బ్రహ్మానందం గారి వాయిస్ ఓవర్‌తో స్టార్ట్ అవుద్ది. ఆయన కొన్ని క్యారెక్టర్స్‌ని మనకి ఇంట్రడ్యూస్ చేస్తూ ఉంటారు. దాంతో పాటు స్టూపిడిటీ అనే కాన్సెప్ట్‌ని ఎక్స్‌ప్లెయిన్ చేస్తారనమాట. అదైతే నాకు చాలా నచ్చింది. అండ్ ఈ మూవీలో క్యారెక్టర్ డిజైన్స్ కూడా సూపర్ ఉంటాయి. అండ్ స్టోరీ బావుంది. స్క్రీన్ ప్లే బావుంది. మెజారిటీ ఆఫ్ ద సీన్స్‌లో కామెడీ కూడా సూపర్ ఉందన్నమాట. వీళ్ళు ఏవైతే క్యారెక్టర్ డిజైన్స్ చేసుకున్నారో, వాళ్ళతో కొంచెం సిట్యుయేషనల్ కామెడీ అనేది జనరేట్ అవుద్దన్నమాట. అదైతే నాకు సూపర్ అనిపించింది. చాలా అనిపించింది. కానీ నిజంగా థియేటర్‌లో మిస్ అయినందుకు కొంచెం నేనైతే ఫీల్ అవుతున్నా. ఈ మూవీ ఓటీటీలోకి వచ్చిన విషయం కూడా చాలా మందికి తెలీదు. కానీ మూవీ అయితే బావుంది. చూడండి. మూవీలో చాలా డిఫరెంట్ కాన్సెప్ట్ ఉంటది లోపటికెళ్ళే కొద్దీ. చిన్న చిన్న ట్విస్ట్‌లు గాని, వీళ్ళు ఎంచుకున్న కాన్సెప్ట్ కానీ, ఒక చిన్న మెసేజ్ గాని, అండ్ ఆ కామెడీ గాని అన్నీ కూడా చాలా వర్కౌట్ అయ్యాయి. అండ్ ఈ మూవీలో చాలా మంది కమెడియన్స్ ఉన్నారు. ప్రతి ఒక్కరికి కూడా మంచి క్యారెక్టర్ డిజైన్ అనేది వీళ్ళు చేశారన్నమాట. దాంతో పాటు వాళ్ళతో జనరేట్ అయ్యే కామెడీ కూడా బావుంది. ఎవ్వరు కూడా వేస్ట్ అని చెప్పలేం. అందరికి కూడా ఒక 2, 3 సీన్స్ బానే ఇచ్చారు. అండ్ ఆ క్లైమాక్స్ ట్విస్ట్ అయితే సూపర్ అనిపించింది. మూవీలో కొంచెం నచ్చిందేంటంటే సాంగ్స్ అన్నీ నాకు పెద్దగా నచ్చలే. యావరేజ్‌గా అనిపించాయి. అండ్ అక్కడక్కడ ఒక 2, 3 సీన్స్ కొంచెం లాగ్ అనిపించాయి. అది తప్ప మిగతా సినిమా అంతా కూడా చాలా ఎంటర్‌టైనింగ్‌గా అనిపించిందన్నమాట. కంటిన్యూయస్‌గా నవ్వుతూనే ఉన్నా. నాకది అనిపించింది. అది. ఇంక ఫైనల్‌గా చెప్పొచ్చేదేంటంటే, ఈ వీకెండ్‌కి ఫ్యామిలీతో మంచి కామెడీ ఎంటర్‌టైనింగ్ మూవీ చూడాలనుకుంటే, ఈ మూవీ చూసేయండి. మంచిగా ఎంజాయ్ చేస్తారన్నమాట. సరే మరి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్.